Hi friends, welcome to my YouTube channel MSR Classes. Quantitative aptitude daily practice session. ఈరోజు solve చేద్దాం కొన్ని questions, right? Yes. So first question, Kumar invested rupees X in a commercial bank that promised to offer a compound interest, but the bank gives actually simple interest. ఓకే, కొంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తామని ప్రామిస్ చేశారు, కానీ బ్యాంక్ యాక్చువల్గా 20% సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. తర్వాత మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్పెక్టెడ్ ఇంట్రెస్ట్ అండ్ యాక్చువల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ బై అరుణ్ ఆఫ్టర్ 2 years. 2 years తర్వాత తనకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి వచ్చిన డిఫరెన్స్ అమౌంట్ మనకి ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపౌండ్ ఇంట్రెస్టే ఇచ్చుంటే, బ్యాంక్ కాంపౌండ్ ఇంట్రెస్టే ఇచ్చుంటే 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్, 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 yearకి 25 అంటే సెకండ్ ఇయర్ ప్లస్ 25 ప్లస్ 6.25, దట్ ఈస్ 56.25%. అలాగే 2 yearsకి 20% సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తే కనుక దాన్ని 40% అవుతుంది. ఓకే, సో వీటి డిఫరెన్స్ ఇచ్చారు మనకి. డిఫరెన్స్ అమౌంట్ ఎంత? 1137.5. ఓకే, ఇప్పుడు పర్సంటేజెస్లో మాత్రమే మాట్లాడుకుందాం. సో డిఫరెన్స్ ఈ 16.25% వాల్యూ వచ్చేసి 1137.5 మనల్ని అడిగింది. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. అసలు ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎంత? ఇన్వెస్టెడ్ ఈజ్ 100%. 100% వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 100% వాల్యూ. సో చూడండి, 1625 into 7 కనుక వేస్తే డైరెక్ట్ 70 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే సో ఎక్స్ వాల్యూ విల్ బి 7000. 7000 ఈజ్ యువర్ ఆన్సర్, రైట్ ఫ్రెండ్స్? ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్, if A and B can do a piece of work in 20 days and 25 days respectively, both started the work. Okay, so A and B and ఇద్దరు పర్సన్స్ వర్క్ చేస్తున్నారు. both started the work and after some days A left the job and C joined with him. Who can do the whole work in 10 days? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమిచ్చారు? ఏ అనే పర్సన్, బి అనే పర్సన్, అలాగే సి అనే పర్సన్, ముగ్గురు వర్క్ చేస్తున్నారు. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, అలాగే ఇక్కడ 25 days. సి కెన్ డూ ఇట్ ఇన్ 10 days. ఫస్ట్ టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ వర్క్ ఈజ్ ఎల్సిఎం ఆఫ్ దీస్ 3 numbers. ఎల్సిఎం ఎంత? సో ఎల్సిఎం 25 into 4, 100 ఈజ్ డివిజిబుల్ బై ఆల్ numbers, 100. సో ఇది టోటల్ వర్క్. ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. ఎఫిషియన్సీ మీన్స్ 1 day వర్క్. సో 5, అలాగే 4, అలాగే 10, రైట్? ఎస్. ఇప్పుడేమంటున్నారు నెక్స్ట్, ఏ వర్క్డ్ ఫర్ సమ్ డేస్ అండ్ సి జాయిన్డ్, left 2 days before the completion of the work. If A and C work for same number of days. ఓకే, సో ఫస్ట్ ఏ అండ్ సి సేమ్ నెంబర్ ఆఫ్ డేస్, కొన్ని ఎక్స్ డేస్ అనుకుంటాను. ఓకే, ఏ వర్క్డ్ ఫర్ ఎక్స్ డేస్, అలాగే సి వర్క్డ్ ఫర్ ఎక్స్ డేస్. స్టార్టింగ్లో ఎవరు వర్క్ చేశారు? ఏ అండ్ బి విత్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ డేస్ విత్ అన్ ఎఫిషియన్సీ ఆఫ్ 5 + 4. అలాగే నెక్స్ట్ బి అండ్ సి ఎక్స్ డేస్ విత్ ఎఫిషియన్సీ ఆఫ్ 4 + 10. అలాగే లాస్ట్ 2 days ఓన్లీ బి మాత్రమే వర్క్ చేశారు. 2 into 4 టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, రైట్? ఎస్. 9x + 14x, 9x + 14x, దట్ ఈస్ 23x. 23x ఈజ్ ఈక్వల్ టు 8ని ఇటు తీసుకొని వెళ్తే కనుక 92. ఎక్స్ వాల్యూ ఈజ్ 4 days. Find the value of x. X is 4, right? Yes friends, option C is the correct answer. First, x days with an efficiency of A and B, right?
X days with an efficiency of B and C, అలాగే లాస్ట్ 2 days ఓన్లీ B. ఇలా చేస్తే కనుక టోటల్ వర్క్ ఫినిష్ అయిపోయింది. టోటల్ వర్క్ పార్ట్స్గా డివైడ్ చేసిన దాన్ని 23x, అలాగే 8ని తీసుకుని వెళ్ళి 100లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే కనుక 92, x ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రేషియో ఆఫ్ present ages of సాయి అండ్ రామ్. సాయి అండ్ రామ్ ఎలా ఉన్నాయి? రేషియో ఆఫ్ present ages ఆఫ్ సాయి అండ్ రామ్ ఆఫ్టర్ 12 years. ఓకే, సాయిస్ ప్రజెంట్ ఏజ్ ఎస్ అనుకుంటే, రామ్స్ ప్రజెంట్ ఏజ్ ఆర్ అనుకుంటే, నెక్స్ట్ సాయి ప్రజెంట్ ఏజ్ అపాన్ రేషియో ఎలా ఉంది? ఆఫ్టర్ 12 years ఆర్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 3/5, రైట్? ఎస్. Next, the respective ratio of Ram 3 years ago and Prakash after 6 years. Ram 3 years ago and Prakash after 6 years is 5:6. Okay, next value ఏమి ఇచ్చారు? Find the sum of ages of Sai and Prakash. సాయి ప్లస్ ప్రకాష్ ఈజ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. అలాగే ఇఫ్ సాయి ఈజ్ 6 years యంగర్ దాన్, సాయి ఈజ్ 6 years యంగర్ దాన్ రామ్. ఓకే, మనకి ఇచ్చిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది, రైట్? ఎస్ ఈజ్ ఈక్వల్ టు r-6. ఇక్కడ ప్లేస్ చేసి చూద్దాం, ఎందుకంటే రెండు వాల్యూస్ ఆర్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, r-6 r ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 3/2. ఇక్కడ టోటల్ డిఫరెన్స్ ఎంత ఉంది? 18 years ఉంది, రైట్? టోటల్ డిఫరెన్స్ 18 years. అలాగే ఇక్కడ 2 parts. సో 2 parts వాల్యూ 18 years అయితే 1 part వాల్యూ విల్ బి 9 years. ఓకే, సో సాయి ఈజ్ ప్రజెంట్ ఏజ్, సాయి ఈజ్ ఈక్వల్ టు 3 parts. 3 parts, right? Yes. So Sai present age is 27. Alage Ram's present age. Ram is equal to R plus 12 aithe ganaka R plus 12 is equal to 5 parts, which is 45. Ram's present age will be 45 minus 12, that is 33. Ram's present age వచ్చేసింది, అలాగే సాయి present age వచ్చింది. సో ఇక్కడ మనం రామ్స్ ప్రెజెంట్ ఏజ్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఈక్వేషన్లో రామ్స్ ప్రెజెంట్ ఏజ్ ఈక్వేట్ చేద్దాం, రైట్? 33 minus 3, 30/, ప్రకాష్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 5/6. క్యాన్సిలేషన్స్ 5, 6 times. నెక్స్ట్ p plus 6 ఈజ్ ఈక్వల్ టు 36, p ఈజ్ ఈక్వల్ టు 30. మనకి సాయి ప్రెజెంటేజ్ వచ్చింది. ఓకే, సాయి ప్రెజెంటేజ్ వచ్చింది, అలాగే ప్రకాష్ ప్రెజెంటేజ్ వచ్చింది. సో సాయి ప్లస్ ప్రకాష్ ఈజ్ ఈక్వల్ టు 27 plus 30, which is 57. Which is 57. Option A is your answer. Right friends? Yes, మనకి yes సాయి's percentage అలాగే రామ్స్ percentage after 12, రామ్స్ ఏజ్ ఆఫ్టర్ 12 years 3:5 రేషియోలో ఉన్నాయి. అలాగే రామ్ 3 years ago, ప్రకాష్ ఆఫ్టర్ 6 years 5:6 రేషియోలో ఉన్నాయి. సాయి ఈజ్ 6 years యంగర్ దాన్ రామ్. సో మనకి ఇచ్చిన ఈ 3 ఈక్వేషన్స్ నుంచి ఎస్ ఈజ్ ఈక్వల్ టు r-6ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ టోటల్ ఇయర్స్ డిఫరెన్స్ 18, ఇక్కడ టోటల్ పార్ట్స్ డిఫరెన్స్ 2 parts, 1 part 9 years. సో సాయి వాల్యూ వచ్చింది 27 అని, అలాగే రామ్స్ ప్రెజెంటేజ్ వచ్చింది 33 అని. సో ఈ ఈక్వేషన్లో రామ్ ప్రెజెంటేజ్ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, సో రామ్ డివైడెడ్ బై p plus 6 ఈజ్ ఈక్వల్ టు 5/6. ప్రెజెంటేజ్ ఆఫ్ ప్రకాష్ వచ్చేసింది 30. మనల్ని ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ సాయి అండ్ ప్రకాష్ అడిగారు. సో ఆన్సర్ ఈస్ 57.
Okay friends, yes, next question. Next one, rupees 5,120 was partly invested in scheme A, 20% for 2 years and partly for 4 years. Both the schemes equal interest. Okay, రైట్. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years, అంటే టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇచ్చేసారు. రైట్. నెక్స్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఏమైంది, 44% ఆఫ్ స్కీమ్ ఏ. స్కీమ్ ఏలో ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో దానిలో 44% కాంపౌండ్ ఇంట్రెస్ట్గా వచ్చింది. రైట్. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ 5% ఫర్ 4 years, దట్ ఈస్ 20% ఆఫ్ స్కీమ్ బి. బిలో ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో దానిలో 20%. సో ఏ అపాన్ బి రేషియో ఎలా వస్తుంది చూడండి, 4 5 times, 4 11 times. సో టోటల్ మనకి 16 parts వాల్యూ ఇచ్చేసారు. 16 parts 5 12 0. ఓకే, మనల్ని ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, హౌ మచ్ వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ. స్కీమ్ ఏలో ఎంత ఇన్వెస్ట్ చేశారు, దట్ ఈస్ 5 parts వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. 16 32 times, right? 16 3 times 48. Okay, 32, 16 2 times 32, 320, right? 320 into 5, 320 into 5, 1600, right? Yes. So this is the అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ ఏ. స్కీమ్ ఏలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మనకి ఇచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ రెండు సేమ్ అయినాయి అని చెప్పారు. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years at the rate 20% per annum, సింపుల్ ఇంట్రెస్ట్ 4 years at the rate 5% per annum. సో ఈ స్కీమ్ ఏలో 44% ఆఫ్ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఇన్ స్కీమ్ ఏ, అలాగే 20% ఆఫ్ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఇన్ స్కీమ్ బి. ఈ రెండు ఈక్వల్ అని చెప్పారు. సో ఏలో బిలో పార్ట్స్ ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ. ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చింది ఇక్కడ మనకి. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉంది, టోటల్ 16 parts వాల్యూ వచ్చేసి మనకి 512 0 5120. సో 16తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 320. 5 parts వాల్యూ స్కీమ్ ఏలో ఎంత అయితే ఇన్వెస్ట్ చేశారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. 5 parts వాల్యూ 1600, రైట్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. "12 men can complete a work in 8 days. 16 women can complete the same work in 9 days. 4 men and 6 women worked for 4 days. How many more days will require?" Yes. ఒకసారి క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 12 men can complete a work in 8 days. 12 men 8 days. అలాగే నెక్స్ట్ 16 women 9 days. 16 women 9 days, రైట్? అసలు టోటల్ వర్క్ మొత్తం మెన్ నెంబర్ ఆఫ్ డేస్ వర్క్ చేస్తే 12 into 8. అందులో 4 men 4 days వర్క్ చేశారు, రైట్? అలాగే టోటల్ ఉమెన్ వర్క్ చేస్తే 16 ఉమెన్ 9 days వర్క్ చేస్తారు. అందులో 4 days 6 women చేశారు. సో ఇప్పుడు పార్ట్ ఆఫ్ వర్క్ ఎంత కంప్లీట్ అయిందో చూద్దాం. 4 3 times, 4 2 times, 4 4 times, నెక్స్ట్ 2 3 times, 2 2 times, 3 3 times. 1/6 plus 1/6, that is 2/6. So 1/3 వర్క్, ఇది కంప్లీటెడ్ వర్క్. కంప్లీటెడ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 1/3. సో రిమైనింగ్ వర్క్, కంప్లీటెడ్ వర్క్ అంతా 1/3. రిమైనింగ్ వర్క్
రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 1 minus 1/3, దట్ ఈస్ 2/3. ఈ 2/3 ఆఫ్ వర్క్ని ఎంతమంది మెన్ చేయాలి? 8 men. 8 men can do the piece of work in 12 days, right? 12 men 8 daysలో చేస్తున్నారు అంటే 8 men 12 daysలో చేస్తారు అని, రైట్? 8 menకి అసలు యాక్చువల్గా 12 days టైం పడుతుంది, రైట్? కానీ 2/3 ఆఫ్ ద వర్క్ మాత్రమే చేయాలి అంటే 2/3 ఆఫ్ 12 days, దట్ ఈస్ 3 4 times 2 4s 8 days టైం పడుతుంది, రైట్? 8 days is the answer, right? Option B. Yes. Next one. X and Y started a business with the investment in the ratio. Okay. After 6 months, Y withdraw half of his initial amount, and at the end of the 1 year, X and Y gets. ఓకే, సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు చూద్దాం. ఎక్స్ అండ్ వై బిజినెస్ స్టార్ట్ చేశారు, సో 5:4 రేషియోలో. అలాగే 6 months తర్వాత ఏం చేశారు? బి అనే వై పర్సన్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ సబ్స్ట్రాక్ట్ రిటర్న్ బ్యాక్ తీసేసుకున్నారు, రైట్? అసలు యాక్చువల్ ప్రాఫిట్స్ రేషియో ఎలా ఉందో ఒకసారి చూద్దాం, రైట్? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ ఫర్ హోల్ 1 year సేమ్ అమౌంట్ ఎక్స్ అలాగే ఉంచేశారు. అలాగే వై అనే పర్సన్ 4 for 6 months, నెక్స్ట్ ప్లస్ 2 for another 6 months, రైట్? 6 క్యాన్సిల్ అవుట్ చేస్తే 6 2 times 2 2 క్యాన్సిల్ అవుట్ చేస్తే 2. ఓకే, సో అసలు యాక్చువల్ రేషియో 5:2. యాక్చువల్ రేషియో ఎలా ఉంది? Actual ratio 5:2, right? 5 parts for okay. కానీ నెక్స్ట్ 2 plus 1, yes, 2 plus 1 5:3 రేషియోలో ఉంది. అసలు యాక్చువల్గా 5:3. కానీ ఏ అనే పర్సన్ బిజినెస్లో ఇన్వాల్వ్ అవడం వల్ల 5,000 ఎక్స్ట్రా అమౌంట్ వచ్చింది. అలాగే బి అనే పర్సన్ బిజినెస్లో ఇన్వాల్వ్ అవడం వల్ల 1,500 ఎక్స్ట్రా వచ్చింది, రైట్? ఇప్పుడు రేషియో ఎలా కన్వర్ట్ అయింది? 3:1గా కన్వర్ట్ అయింది. మనల్ని ఏమడిగారు? దెన్ వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ అబ్టైన్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఎస్, టోటల్ ప్రాఫిట్ యాక్చువల్గా ఆల్రెడీ ప్రాఫిట్లో 600 5,000 ప్లస్ 1,500 అంటే యాక్చువల్ 6,500 ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఇంకా ఎడిషనల్గా ఎంత అమౌంట్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఎస్, ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే 5x plus 5,000 9x plus 45. సో 4x వాల్యూ వచ్చేసి మనకి 4x వాల్యూ ఈజ్ 500, x వాల్యూ 125, రైట్? టోటల్ 8x వాల్యూ 8 times of 125, that is 1,000 rupees. ఆల్రెడీ 5,000 అలాగే 1,500, సో టోటల్ 6,500 ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు, రైట్? ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 7,500, రైట్? ఎస్, బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అసలు యాక్చువల్గా 5:3 రేషియో రావాలి, కానీ 5,000 ఎక్స్ అనే పర్సన్కి వచ్చింది ఎక్స్ట్రా బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల. అలాగే బి అనే పర్సన్కి 15,000. అప్పుడు ప్రాఫిట్స్ రేషియో ఇలా మారింది, ఇలా చేంజ్ అయింది, రైట్? ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రైట్? 7th one,
Prakash needs to cover x kilometers in 5 hours. He covered 84 kilometers in 3 hours on bike and the remaining distance by the bus. What is the average speed? If x is equals to 8 less than 3 times of the remaining distance. Okay, so first of all, x kilometers ట్రావెల్ చేయాలి 5 hours టైంతో, రైట్. కానీ ఆ పర్సన్ ఎలా ట్రావెల్ చేశారు? 84 kilometers ఫర్ 3 hours. అలాగే x minus 84 రిమైనింగ్ డిస్టెన్స్ విత్ remaining distance in 5 hours, right? Yes, remaining distance in the remaining time, right? Yes, already 3 hours time travel చేస్తే ఇక్కడ remaining time 2 hours. అలాగే x is equal to 8 less than x is equal to 8 less than 3 times of the remaining distance. Remaining distance anta 84. That is 3 times 8 less than 3 times of the remaining distance. X value find out cheddam. X is equal to 3x minus 3 4 times 12, 3 8 times 24, 25 minus 8. ఓకే, 2x వాల్యూ వచ్చేసి మనకి 260, x వాల్యూ వచ్చేసి మనకి 130, రైట్. యావరేజ్ స్పీడ్ అడిగారు. యావరేజ్ స్పీడ్ x అపాన్ 5 టోటల్ డిస్టెన్స్ అపాన్ టైమ్ టేకెన్, దట్ ఈస్ టైమ్ యావరేజ్ స్పీడ్, దట్ ఈస్ x 5 2 times 10 30 5 6 times 26 kmph, right? 26 kmph. Option D is your answer, right friends? Yes. Next, 8th question. If the difference between the compound interest and a simple interest in 2 years on the same principle, okay, in both the cases in rupees 135, డిఫరెన్స్ ఇచ్చారు మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫర్ 2 years. సో డిఫరెన్స్ గనక మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ప్రిన్సిపల్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అలాగే డిఫరెన్స్ మనకి ఈ 3 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఫర్ 2 years మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది, రైట్? ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ 100 అపాన్ ఆర్ హోల్ స్క్వేర్, రైట్? ప్రిన్సిపల్ మనకి ప్రిన్సిపల్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అలాగే, రైట్? ప్రిన్సిపల్. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఈజ్ 400 times న్యూమరికల్ వాల్యూ ఆఫ్ రేట్ ఆఫ్ పర్సంటేజ్. ఆర్ వాల్యూ కంటే ఇక్కడ రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో న్యూమరికల్ వాల్యూ ఆఫ్ రేట్ ఆఫ్ పర్సంటేజ్, దట్ ఈస్ ప్రిన్సిపల్ ఈజ్ 400 times దట్ ఆఫ్. ఓకే, డిఫరెన్స్ వాల్యూ ఇచ్చేసారు మనకి 135 అని చెప్పేసి, రైట్? ఎస్, 100 into 100 అపాన్ ఆర్ స్క్వేర్, రైట్? ఆర్ వాల్యూ కనుక ఇటు తీసుకొని వచ్చేస్తే 2 times, రైట్? 25 times. ఎస్, ఆర్ క్యూబ్ is equal to 25 into 5 into 5, 27 times. 135 is 527 times. So ఇక్కడ వాల్యూ వచ్చేసి 5, r వాల్యూ 5 into 3, that is 15%. 3 cube 27, అలాగే 25 into 5, that is 5 cube. So 5 into 3, that is 15%. Option D is your answer, right? Yes. Next, 10th one. Sorry, 8th అయిపోయింది కదా. 9th question. Yes, 9th one. If
PQ are going to station C from station A and B respectively. All the three stations are situated in the same line and the distance between station A and C is 500 kilometers and station B is okay ABC అనే మూడు స్టేషన్లు ఉన్నాయి రైట్ A to C. B is 100 kilometers ahead of B. అలాగే ఇక్కడ total distance between them is 500 kilometers. Right? Yes. అంటే ఇక్కడ distance ఎంత అవుతుంది ఇప్పుడు 400 kilometers అవుతుంది. Right? Q starts 1 hour earlier for station C. Okay? If P overtakes Q start అయింది ఓకే స్టేషన్ B దగ్గర నుంచి P and Q are from station A and B respectively. P ఏమో A అనే స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, Q ఏమో B అనే స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఓకే ఎస్ స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగింది ఇఫ్ P overtakes Q when it is 100 kilometers away అంటే టోటల్ ఇక్కడ Q అనే ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అవుతుంది Q ట్రావెల్ చేసిన డిస్టెన్స్ 300 అలాగే P ట్రావెల్ చేసిన డిస్టెన్స్ టోటల్ 400 కిలోమీటర్స్ రైట్ ఇక్కడ 100 ఇక్కడ 300 కిలోమీటర్స్ బిఫోర్ అంటే ఇక్కడ టోటల్ ఇది 400 కిలోమీటర్స్ రైట్ yes 100 kilometers ahead from station C right yes when the speeds of Q and P are in the ratio 3:5 Q and P Q అనే 300 kilometers speed out upon speed 3 times 3x 300 kilometers with a speed of 3x travel చేసే లోపు 400 kilometers with a speed of 5x travel చేసింది that value is 1 hour in 1 hour right yes if P overtakes when Q వాళ్ళిద్దరి టైం డిఫరెన్స్ అంతా ఇక్కడ 1 hour ahead 1 hour తర్వాత P అనేది స్టార్ట్ అయింది రైట్ P అనే ట్రైన్ 1 hour తర్వాత స్టార్ట్ అయింది రైట్ వాళ్ళిద్దరి టైం డిఫరెన్సెస్ 1 hour సో 100 upon x minus 80 upon x is equal to 1 total difference is x value is 20 x value is 20 next then what will be the speed of a P speed anta 5x that is 100 kmph P's speed is 5 parts that is 100 kmph right yes next 10th question based on mensuration right yes a fence was built around a perimeter of rectangular plot the length is 50% more than its breadth okay fence build చేసారట పెరిమీటర్ చుట్టూతా బిల్డ్ చేయాలి రైట్ 3x అయితే ఇది 2x breadth is length is 50% more than so but ratio ఇచ్చారు the price per foot of building a fence was 13 rupees and the area of the rectangular plot was 950 square feet more than that of okay area ఎలా ఉంది area of rectangle is 950 square feet
more than 950 square feet more than squares side. Okay. area 28 meters, 28 into 28. All right, area of a square, is a square, that is 28 into 28. 28 square is 750 84. All right, 950 plus 784, that value is 1734, right? 1734. Area of rectangle ఎలా ఉంది? 1734. Area of rectangle తెలిస్తే, area of rectangle formula ఏంటి? Length into breadth, that is 3x into 2x, that value is 1734. Total 6x value, 6 table తో cancel out చేస్తే 6 2 times 12, right, 53s, 6 8, next 6 9s, right? X square is equal to 289. 289 is the square of 17. ఇప్పుడు మనల్ని cost of building, right? So ఇప్పుడు perimeter of a rectangle, this value is 2 into L plus B, 2 into 5 into 17, right? ఇప్పుడు perimeter కి చుట్టూతా per square meter కి ఎలా ఇచ్చారు? 13 rupees. 13 rupees is the price per foot. Per foot కి 13 rupees. Total ఇన్ని ఫూట్స్ ఉన్నాయి into 13, right? 10 17 into 13, right? 17 కి 15 కి 2 difference తో ఉంది, right? a plus b into a minus b, a square, 15 square, 225 minus 225 minus 4, 221, right? 221 into 10. So answer is ఇది 15, the value 15 plus 2, the value 15 minus, right friends? Yes. So hope you enjoyed the session. అలాగే మీరు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని హోప్ చేస్తాను. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం కంపల్సరీగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.